నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. మొత్తంగా పోలవరానికి సంబంధించి ఈరోజు చంద్రబాబు నాయుడు ఉదయం 11 గంటలకి ఉండవల్లి నుంచి బయలుదేరి పోలవరం ప్రాజెక్టు దగ్గరికి 11 గంటల 45 నిమిషాలకు చేరుకుంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 నుంచి 1 గంట 30 నిమిషాల వరకు ఆ ప్రాజెక్టు మొత్తాన్ని కూడా సందర్శిస్తారు. ఇక ప్రాజెక్టు అధికారులతో సమీక్ష కూడా చేయనున్నారు. మొత్తంగా ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, దాని స్థితిగతులపై పూర్తి స్థాయిలో సమీక్ష కూడా నిర్వహిస్తారు. ఆ తర్వాత ఏదైతే గత టీడీపీ పాలనలో కొంత పోలవరం ప్రాజెక్టు 72% పనుల వరకు పూర్తయ్యాయి, ఆ తర్వాత వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత కేవలం 2% పనులు మాత్రమే పూర్తయ్యాయని ప్రస్తుత ప్రభుత్వం చెబుతోంది, మళ్ళీ టీడీపీ ప్రభుత్వం. అయితే నిర్వాసితులకు సంబంధించి కూడా అనేక సమస్యలు ఉన్నాయి. నిర్వాసితులకు సంబంధించి అక్కడ నుంచి దాదాపు 18 గ్రామాల ప్రజలు ఖాళీ చేస్తే ఒక్క కాలనీ కూడా సరిగ్గా నిర్మాణం కాలేదనేటువంటి ఒక అంశం కూడా తెరపైన ఉంది. వాళ్ళకి సంబంధించి పరిహారం కూడా పూర్తి స్థాయిలో ఏ ఒక్కరికి అందించలేదు. ఇప్పుడు ఎన్డీఏతో కలిసి ఉన్నారు కాబట్టి ఈ పరిహారం అంతా కూడా తొందరగా వస్తుందని నిర్వాసితులు కూడా భావిస్తున్నారు. అసలు మొత్తంగా పోలవరానికి సంబంధించి మిగిలిన అంశాలకు సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొలి గారు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ అరవింద్ గారు. గుడ్ మార్నింగ్ విజయ్. మొత్తంగా పోలవరానికి సంబంధించి అధికారం లేక వచ్చినటువంటి మొదటి, నాకు తెలిసి ఒక ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి సమీక్షించే మొదటి సమీక్ష ఇదే అనుకుంటా. ఇవాళ ఏ వారం? సోమవారం. 16 నుంచి 19 వరకు సోమవారాన్ని పోలవరంగా మార్చి పోలవరంకి సంబంధించిన ఆ వారంలో జరిగినటువంటి వాటిని సమీక్షిస్తూ ఆ తర్వాత వచ్చేటటువంటి నెక్స్ట్ దానికి టాస్క్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండేది చంద్రబాబుకి. అది మళ్ళీ పునః ప్రారంభమైందా అనే అనుమానం వస్తుంది ఇప్పుడు. సరే, ఇది ఒక అంశం అయితే ముఖ్యంగా ఈ పోలవరానికి సంబంధించి డయాఫ్రమ్ వాల్ కొంతవరకు, అంటే దాదాపు 99% డయాఫ్రమ్ వాల్ పూర్తయితే ఆ పైన ఘటన సూపర్ స్ట్రక్చర్ నిర్మాణంలో ఆలస్యమైంది కాబట్టి డయాఫ్రామ్ వాల్ మీద ఇప్పుడు సమస్యలు వచ్చినాయి. మనం గత కొంతకాలంగా మాట్లాడుకున్నటువంటి అసంపూర్ణంగా ఉన్నటువంటి పోలవరం నిర్మాణాలు బాగా భారీగా దెబ్బతిన్నాయి అనేటటువంటి ఆరోపణ అది ఏదైతే ఉందో, ఆ ఊహాగానం ఏదైతే ఉందో అది నిజం అనేది నిన్న ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు వెళ్ళినప్పుడు కూడా అర్థమైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి మొదలు పెడితే డయాఫ్రామ్ వాళ్ళు 2 కాఫర్ డ్యామ్లు ఉంటాయి. పోలవరం భారీ ప్రాజెక్టు కాబట్టి 2 కాఫర్ డ్యామ్లు ఉంటాయి. అంటే పోలవరం భారీ ప్రాజెక్టు, అదే సందర్భంలో గోదావరి ఉధృతి కూడా బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి 2 కాఫర్ డ్యామ్లు ఉంటాయి. ఆ 2 కాఫర్ డ్యామ్ల మధ్యలో జరిగేటటువంటి కార్యక్రమం కూడా కొంత ఉంటుంది. ఆ 2 కాఫర్ డ్యామ్లకు సంబంధించి అవి కూడా దెబ్బతిన్నాయి. ఏంటంటే వరద వస్తున్నప్పుడు వరదకు ఉన్నటువంటి పవర్ ఏంటి, ఎటువంటి దానిన్నా తోసుకుని వెళ్ళిపోతుంది. కాఫర్ డ్యామ్ తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. అంటే కాఫర్ డ్యామ్లు అనేది ఏంటంటే తాత్కాలికంగా నీటి మళ్లింపు కోసం మాత్రమే వాడేటటువంటి కాఫర్ డ్యామ్ని ఇప్పుడు మొత్తం దీన్ని అసంపూర్తిగా 5 సంవత్సరాల పాటు వదిలేసేసరికి అది కూడా దెబ్బతిన్నాయి అనేటువంటి అంశం బాగా ప్రస్తావనకు వస్తుంది. ఇక దాని నుంచి మొదలు పెడితే ఎర్త్ అండ్ రాక్ఫిల్ డ్యామ్ ఉంది. ఎర్త్ అండ్ రాక్ఫిల్ డ్యామ్ విషయంలో వివాదం ఉంది. అంటే అది కూడా దెబ్బతింది అనేటటువంటి, అంటే అది కూడా అసంపూర్తిగా ఉంది. అప్పటికి పూర్తిగా నిర్మాణం జరిగినటువంటి పరిస్థితి లేదు. దానికి సంబంధించినటువంటి ఇక రెండోది, పోలవరంకి అనుబంధంగా ఉన్నటువంటి ప్రపోజ్డ్ పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, పవర్ ప్రాజెక్టు పనులు మధ్యలో ఆగిపోవడం ద్వారా దానికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది. వీటన్నిటితో పాటు 48 గేట్లలో ఒక గేటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేశారు. అది దాన్ని ఒక ఈవెంట్గా చేశారు. తర్వాత స్పిల్వే అంటే నీళ్లు పడిన తర్వాత, అంటే ప్రాజెక్ట్ నుంచి నీళ్లు పడిన తర్వాత వెళ్ళే మార్గం ఏదైతే ఉంటుందో అది మొత్తం కాంక్రీట్ వేస్తారు. ఎందుకు అంటే దాని నీటి పైనుంచి పడేటటువంటి ఉధృతిని ఆపుకోవటం కోసం ఇది వేస్తారు. అది గతంలో దాని విషయంలోనే ఒక గిన్నీస్ రికార్డు కూడా ఉంది. హయ్యెస్ట్ ఫిల్లింగ్ టైం అని ఒక పర్టికులర్ టైంలో హయ్యెస్ట్ స్పిల్వేని ఫిల్ చేశారనేది ప్రధానమైన అంశం. దాని ముగింపు కార్యక్రమానికి కూడా చంద్రబాబు హాజరయ్యారు. గిన్నీస్ రికార్డు కూడా ఆయన చేతుల మీదగానే తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి మొదలు పెడితే ఎక్కడ ప్రతి అంశంలోనూ ఆయన తన పాత్ర ఉండటానికి బాగా ప్రయత్నించారు. 2014 నుంచి 19 వరకు అనేది ప్రధానమైన అంశం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అసలు ప్రాజెక్టు నిర్మాణం వీటి పక్కన పెడితే ప్రాజెక్టు దగ్గర ప్రతిదాన్ని ఒక ఈవెంట్గా చేసినటువంటి శిలాఫలకాలు ఏవైతే ఉన్నాయో ఆ శిలాఫలకాలు కూడా ఇప్పుడు రిపేర్లు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. గత 5 సంవత్సరాల్లో మొత్తం నెగ్లెక్ట్ చేసే క్రమంలో ఇది కూడా నెగ్లెక్ట్ చేశారనేది ప్రాథమికమైన అంశం. ఇక ఇప్పుడు చంద్రబాబు ఈ పర్యటన సందర్భంగా బయటికి రాబోతున్నటువంటి అంశాలు ఏంటంటే, ఇప్పుడు నేను ఇంతవరకు మాట్లాడినటువంటి డయాఫ్రామ్ వాల్ యొక్క పొజిషన్ ఏంటి, డయాఫ్రామ్ వాల్ని రిపేర్ చేయాలంటే ఏ రకమైనటువంటి ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతుంది, ఎంత టైం పడుతుంది, ఇదొక క్లారిటీ వచ్చే పరిస్థితి ఉంది. రెండో సందర్భంలో వరద రాబోతుంది కాబట్టి కాఫర్ డ్యామ్ యొక్క పరిస్థితి ఏంటి, కాఫర్ డ్యామ్ల ద్వారా ఏ రకమైన
అంటే కాఫర్ డ్యామ్లతోటే ముందు గ్రావిటీ తోటి నీళ్ళు ఇస్తామని చంద్రబాబు ఒక దశలో ప్రకటించారు. ఓకే. కాబట్టి కాఫర్ డ్యామ్ల స్ట్రెంగ్త్ పెరిగితే కనుక నిజంగానే సాధ్యం కూడా, అది అసాధ్యమైన పని ఏం కాదు. ఇట్లా రకరకాల అంశాలు ఉన్నాయి. వీటితో పాటు ఒక పక్క పట్టిసీమ నుంచి ఉన్నటువంటి పట్టిసీమ ప్రాజెక్టు కానీ, రెండోది పురుషోత్తంపట్నం ఫేజ్ 2 ఫేజ్ 1 కానీ. ఫేజ్ 1 పూర్తయిపోయింది. ఫేజ్ 1 నుంచి ఆల్రెడీ వైజాగ్కి కొంత వాటర్ కూడా ఇస్తున్నారు. ఫేజ్ 2 విషయంలో గత ప్రభుత్వం చిన్న ఖర్చు పెడితే అయిపోయేటటువంటి ప్రాజెక్టుని ఆపేసింది అనేటటువంటి వివాదం ఉంది. దానికి సంబంధించి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు ఎదురు చూసినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని పక్కన పెడితే ఒక రాజకీయ అంశంగా చూస్తే పోలవరం చుట్టూ తిరిగినటువంటి వివాదాలు ఏ ప్రాజెక్టు చుట్టూ తిరగలేదు భవిష్యత్తు మన దక్షిణ భారతదేశంలో. ఎందుకు అంటే నర్మదా ప్రాజెక్టు, సర్దార్ సరోవర్ ప్రాజెక్టు విషయంలో చాలా పెద్ద వివాదం ఉంది. దాన్ని మోడీ నాయకత్వంలో కొంతమంది యాక్టివిస్టులతో, జయప్రకాష్ నారాయణ అండ్ మరికొంతమందితోటి ఒక పీపుల్స్ క్యాంపెయిన్ చేయించి దాన్ని ఆపి నర్మదా ప్రాజెక్ట్ కట్టారు. సరే, అది ఆ వివాదం పక్కన పెడదాం. ఇక్కడ బహుశా మన దక్షిణ భారతదేశంలో ఇంత రాజకీయపరమైనటువంటి చర్చకు జరిగినటువంటి ప్రాజెక్ట్ ఏది లేదేమో. ఎప్పుడో 41లోనో 42లోనో మొదటి శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి అది అట్లాగే కొనసాగుతా ఉంది. 2004 నుంచి కాలువల పని ఉధృతంగా జరిగి కాలువలుగా ఆచరణలోకి వచ్చేసరికి, ప్రాజెక్టు పనికి వచ్చేసరికి 2014 నుంచి బాగా ఊపందుకుంది. దాని 16 నుంచి బాగా ఊపందుకుంది. 19 వరకు బాగా వేగంగా జరిగినటువంటి ప్రాజెక్టు పనులు 19లో గవర్నమెంట్ మారగానే స్టేటస్ మెయింటైన్ చేయమని, అంటే యథాతథ స్థితి మెయింటైన్ చేయమని అప్పటి ప్రభుత్వం ఇచ్చినటువంటి మౌఖిక ఆదేశాలకి సబ్స్టాన్షియేట్ చేస్తూ ఆ ప్రభుత్వం వెళ్ళినటువంటి రీటెండరింగ్, ఇదంతా కలిపి ఆ పని కొంతకాలం ఆగిన తర్వాత జరిగినటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి నిర్మాణ సామాగ్రి కూడా కొంత దోపిడీకి దొంగతనాలకు గురైంది అనేటువంటి ఆరోపణల నుంచి మొదలు పెడితే ప్రతి అంశంలోనూ వివాదమే ఉంది. ఇక అక్కడ రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టాలని గత ప్రభుత్వం ఏదైతే ఆశించిందో అది కూడా వివాదాస్పదమైనటువంటి పరిస్థితి. ఒక పక్క ఇటువంటి పరిస్థితిలో వచ్చినటువంటి కొత్త నిర్మాణ సంస్థ దాన్ని వేగాన్ని అందుకోలేకపోయింది, వేగాన్ని ఉద్దేశపూర్వకంగా ఆపేసింది అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వము నిర్మాణ సంస్థ రెండు కలిపి ఆ పనిని ఆపినట్టు క్లియర్గా ఎవిడెన్స్ ఉంది. ఆ రకమైనటువంటి ఆరోపణలతో పాటు ఇంకొక అంశం ఏంటంటే, ఈ పోలవరం ప్రాజెక్టు అంతకుముందు నవయుగాకి ఇచ్చేటప్పుడు ఒక లింక్ ఉంది. ఈ పోలవరం ప్రాజెక్టులో జరిగేటటువంటి నష్టాన్ని పక్కనున్నటువంటి పవర్ ప్రాజెక్టు ద్వారా భర్తీ చేయడం కోసం ఇస్తున్నాము అని చెప్పి ఒక క్లాజ్ ఉంది. ఇక ఈ మొత్తం అన్నిట్లోనూ వివాదంగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు దానికి అంటే రాజకీయపరమైనటువంటి, న్యాయపరమైనటువంటి, చట్టపరమైనటువంటి రకరకాల అంశాలు ఇన్వాల్వ్ అయినటువంటి దీనికి చంద్రబాబు పర్యటన ఒక సొల్యూషన్ ఇస్తుందని భావించాలి. అదే మంత్రి నారాయణ కూడా కామెంట్ చేస్తూ మరో 2.5 సంవత్సరాల్లో పూర్తవుతుందని అయితే ఆయన చెప్పారు. ఆయన అమరావతి గురించి చెప్పారు. లేదు, పోలవరం గురించి కూడా ఆయన కామెంట్ చేశారు. 2.5 సంవత్సరాల్లో పూర్తవుతుంది. అంటే పోలవరానికి సంబంధించి నిన్న నిమ్మల రామానాయుడు చెప్పిన మాట ఏంటంటే, ఆయన కన్సర్న్ మంత్రి కాబట్టి ఆయన చెప్పిన మాట, ఆయన స్వయంగా అక్కడ పర్యటనలో ఉన్నారు. అక్కడే పోలవరం వేదికగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, దీనికి సంబంధించినటువంటి సాధ్యాసాధ్యాలన్నీ స్టడీ చేస్తున్నాం, అతి త్వరలో దీనికి ఒక టైం బౌండ్గా డిసైడ్ చేస్తాము అని చెప్పారు. నారాయణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎమోషన్ వ్యక్తం చేశారు. కానీ దానికి ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు ముఖ్యంగా డయాఫ్రామ్ వాల్ దగ్గర నుంచి, డయాఫ్రామ్ వాల్ అంటే అది బేస్లో ఉంటుంది, డయాఫ్రామ్ వాల్ దగ్గర నుంచి ఎక్కడెక్కడైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉందో వాటి అన్నిటి రెక్టిఫికేషన్ టైం ఎంత పడుతుంది అనేది అంచనాకు వస్తే ఆ తర్వాత కన్స్ట్రక్షన్, ఇప్పుడు మొదట ఇప్పటి వరకు జరిగినటువంటి నష్టాన్ని సెట్ చేయాలి, ఆ తర్వాత పైన కన్స్ట్రక్షన్ చేయాలి. ఇదంతా కూడా ఒక పర్టికులర్ అయితే 48 గేట్ల ప్రాజెక్ట్ ఇది. ఇదేమి ఆషామాషి ప్రాజెక్టు కాదు. 48 గేట్ల ప్రాజెక్టు, అతిపెద్ద ప్రాజెక్టు, దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు కాబోతున్నటువంటి నాగార్జున సాగర్ని, మన శ్రీశైలంని మించినటువంటి ప్రాజెక్టు కాబట్టి దీనికి ఖచ్చితంగా పైగా అందులోటి ఇక్కడ ప్రాజెక్ట్ వల్ల కేవలం ఆ 2-3 జిల్లాలకే కాకుండా అక్కడ నుంచి కనెక్టివిటీ కృష్ణా జిల్లాకి ఇచ్చి కృష్ణా నది ఎగువన ఉన్నటువంటి ఆ నీటిని రాయలసీమకు మళ్లించాలని ఇటువంటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి మొత్తం ఆంధ్రప్రదేశ్ దీనికి సంబంధించి ఏంటంటే ఒక అంటే నదుల అనుసంధానం కాన్సెప్ట్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని అంటే కృష్ణా నదిని దాటించి అవతలకి నీళ్లు ఇవ్వాలి అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కృష్ణా బేసిన్ స్టెబిలైజేషను
గోదావరి బేసిన్లో కొత్త ఆయకట్టు క్రియేషన్. ఈ రెండింటితో పాటు వీటన్నిటికంటే ముఖ్యంగా వైజాగ్కి ఏదైతే డ్రింకింగ్ అండ్ ఇరిగేషన్ ఇండస్ట్రియల్ వాటర్ రిక్వైర్మెంట్ ఉందో దానికి సంబంధించినటువంటి పూర్తిగా ఏర్పాట్లు. ఇవన్నీ కలిసినటువంటి ఒక సమగ్రమైనటువంటి ప్రాజెక్ట్ అది. రెండోది, దక్షిణ భారతదేశంలో అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం రాబోతోంది పోలవరంలో. పోలవరం ఆధారంగా రాబోతున్నటువంటి జల విద్యుత్ కేంద్రం ఇచ్చేటటువంటి జల విద్యుత్ ఏదైతే హైడల్ పవర్ ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద అసెట్ కాబోతుంది. తక్కువ పవర్కి, తక్కువ ఖర్చుకి ఎక్కువ పవర్ జనరేట్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి అది ఖచ్చితంగా ఒక మంచి వైబుల్ ప్రాజెక్ట్ అవుతుంది. అన్నింటినీ కలిపి ఆలోచిస్తే మాత్రం ఇది ఖచ్చితంగా ఒక పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు. 1940 నుంచి రాజకీయ చర్చల్లో ఉంది. అందులో ఎలాంటి డౌట్స్ కాకపోతే గత మంత్రులాగా 1% 1/2% అని చెప్పకుండా, లేకపోతే అసలు నాకేం సంబంధం, నేను నీటిపారుదల శాఖ మంత్రిని అయినంత మాత్రాన నాకెట్లా తెలుస్తుంది అన్న కామెంట్స్ కాకుండా ఈసారి అయినా గత ప్రభుత్వంలో ఇద్దరు ఆ శాఖ నిర్వహిస్తే ఇద్దరి మీద ఇదే రకమైనటువంటి వివాదం ఉంది. దానికి సంబంధించిన స్టేటస్ చెప్పడానికి కూడా సిద్ధపడని పరిస్థితి ఉంది. అదే సందర్భంలో ఇప్పుడు వచ్చినటువంటి నిమ్మల రామానాయుడు నిన్న వెళ్ళినటువంటి పర్యటన సందర్భంగా ఆయన మొత్తం అందరి దాన్ని కొంత స్టడీ చేసి దానికి ఒక పూర్తి స్థాయి కంక్లూజన్ ఇవ్వడానికి ఒక టైం షెడ్యూల్ పెట్టుకుని టైం షెడ్యూల్ పెట్టుకుంటాం, టైం బౌండ్గా పూర్తి చేస్తాం అనే మాట చెప్పారు. అయితే అంటే చంద్రబాబు పర్యటన సందర్భంగా మూడు గంటలకి మీడియా మీట్ ఉంది కాబట్టి అక్కడ నుంచి చంద్రబాబు ఏం చెప్పబోతాడనేటటువంటిది ప్రాథమికమైనటువంటి అంశంగా చూడాలి. పోతే మరొక కీలక అంశం ఋషికొండ ప్యాలెస్కి సంబంధించి ఈరోజు ప్రధానంగా ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఋషికొండలో గతంలో ఉన్నటువంటి ఆ పర్యాటక కేంద్రాలు కావచ్చు, పర్యాటక భవనాలను కావచ్చు పూర్తిగా డెమాలిష్ చేసి అక్కడ 5 సంవత్సరాల పాటు ఏ ఒక్కరికి తెలియకుండా, మీడియాకు కనీసం లీక్ అవ్వకుండా, ప్రతిపక్షాలకు తెలియకుండా, సామాన్య ప్రజలకు తెలియకుండా అక్కడ కట్టినటువంటి ప్యాలెస్ ఇప్పుడు చూస్తుంటే ప్రతి ఒక్కరికి కళ్ళు తిరిగిపోతున్నాయి. నాకు తెలిసి మైసూర్ ప్యాలెస్ని మించిపోయి కట్టారేమో అనిపిస్తుంది. ఆ లోపల ఇంటీరియర్ డిజైన్స్ కావచ్చు, లేకపోతే వైట్ గ్రనైట్తో చేసినటువంటి నిర్మాణాలు కావచ్చు. ఒక్కొక్క బాత్రూమ్ దగ్గరగా 1.5 గ్రానైట్ కాదు, మార్బుల్, రాజస్థాన్ మార్బుల్. రాజస్థాన్ మార్బుల్లో కూడా ఫైన్ క్వాలిటీ మార్బుల్. అయితే ఇక్కడ ఒక విషయం టాప్ క్వాలిటీతో కట్టారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఎందుకు కడుతున్నారు ఈ భవనాలు అంటే టూరిజం శాఖ కడుతోంది. టూరిజం ప్రమోషన్ కోసం కడుతున్నాము, ఋషికొండ అని ఒక టూరిజం హబ్గా చేస్తాము. ఇట్లా రకరకాల అంటే పక్కం దారి మళ్లించేటటువంటి ప్రయత్నం జరిగింది గత ప్రభుత్వంలో. ప్రభుత్వానికి ఒక జవాబుదారీతనం ఉంటుంది. మన ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏ పని ఎందుకు చేస్తుంది తెలుసుకునేటటువంటి ప్రాథమిక హక్కు పౌరుడికి ఉంటుంది. ఇక్కడ ఒక పక్క న్యాయ వ్యవస్థని పక్కదారి పట్టించారు, ప్రజల్ని పక్కదారి పట్టించారు, మీడియాని పక్కదారి పట్టించారు, ప్రతిపక్షాన్ని పక్కదారి పట్టించారు. ఇదంతా అంటే ముఖ్యమంత్రి కోసం కడుతున్నాము అనేటటువంటి కాన్సెప్ట్ని దాచిపెట్టి ఇదంతా చేశారు. ఇది ఖచ్చితంగా ప్రజల దృష్టిలో అదే న్యాయ వ్యవస్థ కూడా దీని పట్ల స్పందించాలి. వైజాగ్ ఋషికొండలో ఇది కట్టారంటే నాకు తెలిసి జగన్ ఖచ్చితంగా మరో 20 సంవత్సరాల పాటు నేనే ఉంటా అనుకుని ఉంటే మాత్రమే ఇలా కట్టుంటారు, లేకపోతే ఇంత పెద్ద నిర్మాణం చెయ్యరు. ఒకటి టూరిజం శాఖ కోసం కట్టారు అని మొదట అన్నమాట. అదే మాటని ప్రాతిపదికగా తీసుకుంటే ఈరోజు అది టూరిజం శాఖకి పనికిరాకుండా ఉంది. అంటే టూరిజం శాఖ ఇప్పుడు మన ఫలక్నామా ప్యాలెస్ ఉంది. ఫలక్నామా ప్యాలెస్ని మనం తాజ్ గ్రూప్ తీసుకుంది. తాజ్ గ్రూప్ తీసుకుంది దాన్ని ఒక హోటల్గా, ఒక అద్భుతమైనటువంటి హోటల్గా నడుపుతోంది. పాత ట్రెడిషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఒక రాయల్ ట్రెడిషన్స్ ఏ ఉన్నాయో ఆ రాయల్ ట్రెడిషన్స్ ప్రకారం నడుపుతోంది. ఇక్కడ అవకాశం ఉందా? ఆ అవకాశం కనిపించట్లేదు. ఏ టూరిస్ట్ తీసుకుంటారండి? మాస్టర్ బెడ్రూమ్ కంటే పెద్ద బాత్రూమ్ ఉంటే ఏ టూరిస్ట్ వచ్చి తీసుకుంటాడు? 480 చదరపు అడుగుల బాత్రూమ్ ఉన్నటువంటి ఇక్కడ ఒక విషయం గమనించాలి. ప్రజాధనంతో కట్టినటువంటి దీన్ని అంటే వైసీపీ దానికి ఒక కౌంటర్ ఇస్తుంది. అది ఇంకా నవ్వు తెప్పిస్తుంది. వైసీపీ ఇస్తున్నటువంటి కౌంటర్ ఏంటంటే అది ప్రజల కోసం కట్టిన భవనం, ప్రజల కోసమే కదా, ప్రభుత్వం వాడుకోవాలి కదా. గవర్నరో, రాష్ట్రపతితో, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఇంకొకళ్ళు ప్రముఖులు వస్తే అక్కడ హోస్ట్ చేయడానికి తగినటువంటి స్థలం లేదు, తగినటువంటి వసతులు లేవు. ఆంధ్ర యూనివర్సిటీ గెస్ట్ హౌస్లో గవర్నర్లు, రాష్ట్రపతులు ఉన్న సంగతి మనకందరికీ తెలిసిన విషయమే. ఆంధ్ర యూనివర్సిటీ గెస్ట్ హౌస్ నుంచి మొదలు పెడితే డిఫెన్స్, ఇప్పుడు మిగతా విషయాన్ని పక్కన పెట్టండి, ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది, షిప్పింగ్ కార్పొరేషన్ ఉంది, పోర్ట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఉంది, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఉంది, హెచ్పిసిఎల్ ఉంది, జింక్ ఉంది,
ఇప్పుడు అంటే దాని భవిష్యత్తు ఏంటో అర్థం కాని శైలి ఉంది. వీటన్నిటికీ అద్భుతమైనటువంటి గెస్ట్ హౌస్లు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా టాప్ హోటల్స్ ఉన్నాయి వైజాగ్. ఎగ్జాక్ట్లీ నవోటల్ లాంటి పెద్ద పెద్ద హోటల్స్ కూడా. నవోటల్ ఉంది, డాల్ఫిన్ ఉంది, మన బీచ్ వ్యూ అన్ని కూడా బీచ్ వ్యూ, దస్పల్లా ఉంది. ఇన్ని ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇన్ని హోటల్స్, ఇంత విస్తృతమైనటువంటి ఆతిథ్య నగరంగా ఉన్నటువంటి ప్రదేశంలో వైజాగ్లో ఆయనకి వాళ్ళకి నగరానికి ఎక్కడో దూరంగా ఉన్నటువంటి ఋషికొండలో పాపం అంటే ఋషికొండ వ్యూ ఇప్పుడు విజువల్స్ వస్తే ఆ విజువల్స్కి సంబంధించినటువంటి వ్యూ చూస్తుంటే ఇప్పుడు మన స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వ్యూ చూస్తుంటే అది అద్భుతమైనటువంటి వ్యూ. ఆ బాత్రూమ్ కనిపిస్తున్నట్టుంది ఇప్పుడు. ఋషికొండ అద్భుతమైనటువంటి వ్యూ అండి. వెళ్ళినప్పుడు కూడా ఋషికొండ ఏవైతే ఋషికొండ టర్నింగ్ మీద ఆగి అద్భుతమైనటువంటి వ్యూ చూసేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అక్కడ ఒక నిర్మాణం కట్టడం వల్ల ఇంకొక విషయం ఉంది. పర్యావరణ అనుమతి విషయంలో ఉన్నటువంటి వివాదం కోసం దాన్ని అదే సందర్భంలో గూగుల్ మ్యాప్ ద్వారా అక్కడ జరుగుతున్నటువంటి అంశాలు బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ కొండకు మొత్తానికి గ్రీన్ మ్యాట్ వేసారు, గ్రీన్ మ్యాట్ తోటి కవర్ చేశారు. అంటే మొత్తం అంతా అంటే పర్యావరణంగా ఇబ్బంది లేదు అని చెప్పడం కోసం. సరే, ఇదంతా కట్టారు, వైసీపీ వాళ్ళ కౌంటర్ ఇచ్చారు, ఎవరు కాదనడం లేదు, ప్రజల కోసం అని చెప్తున్నారు. మరి 5 సంవత్సరాలు ఒక్క లీక్ కూడా కాకుండా కట్టడంలో అర్థం ఏంటి అసలు? అక్కడే ఉంది సబ్జెక్ట్ అంతా. అంటే ప్రజలందరికీ ఒక సర్ప్రైజ్ ఇద్దామనే. ఇప్పుడు కేంద్ర పర్యావరణ పరిరక్షణ అంటే ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ, ఇప్పుడు కోర్టులు కానీ ఇవన్నీ కూడా సుమోటోగా దీన్ని ముందుకు తీసుకునేటటువంటి పరిస్థితి వస్తే గత ప్రభుత్వం ఖచ్చితంగా ఆన్సరబుల్గా ఉండాల్సినటువంటి వద్దని చెబుతున్నప్పటికీ కూడా ముందుకు వెళ్ళినటువంటి ప్రాజెక్ట్ ఇది ఖచ్చితంగా అందులో అనుమానమే లేదు. ఇది పూర్తి స్థాయిలో పర్యావరణ విధ్వంసం కూడా జరిగింది, పర్యావరణ విధ్వంసం జరిగింది. బట్ ఎట్ ద సేమ్ టైం ఏ పర్పస్లో వాడారు, ఏ పర్పస్లో కట్టారనే జవాబుదారీతనం ప్రజలకి చెప్పాల్సినటువంటి జవాబుదారీతనానికి సంబంధించిన ప్రశ్న ఖచ్చితంగా తలెత్తుతోంది. ఈ విషయంలో ఎక్కడా అనుమానం లేదు. ఒక పర్టికులర్ అంశంలో మాత్రం గత ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజలను పక్కదారు పట్టించి నిర్మాణం చేయటం, అదే సందర్భంలో ఇంత భారీ నిర్మాణానికి ఉన్నటువంటి అవసరం 500 కోట్లతోటి ముఖ్యమంత్రి నివాసం, తాత్కాలిక నివాసం, అది కూడా తాత్కాలిక నివాసం అంతర్గత పనులు చేసినటువంటి పరిస్థితి నుంచి మీరు అన్నట్టుగా ఒక్క బాత్రూమ్కే 1,40,00,000 ఖర్చు పెట్టినటువంటి అంశం నుంచి, పైగా గత ప్రభుత్వం నుంచి మీరు అధికారాన్ని తీసుకునే ముందు మేము ప్రజలకు జవాబుదారీగా ఉంటాం, మేము ప్రజలకి సరైన పాలన అందిస్తాం, ప్రజలకు కేంద్రంగా మా పాలన సాగుతుందని చెప్పి దాంతోపాటు మేము దుబారా తగ్గిస్తాం, చంద్రబాబు విపరీతంగా దుబారా చేశారు, మేము దుబారా తగ్గించి ఈ పాలన అందిస్తామని చెప్పినటువంటి గత ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి సమాధానం. ఇప్పుడు 1 సెంటు స్థలం కేటాయించారు చాలా మందికి. 1 సెంటు స్థలంలో అసలు ఏమి విలువ సరిపోతుందంటే 1 సెంటు స్థలం కంటే ఎక్కువ ఏముంటారని చెప్పారు. బాత్రూమే నాకు తెలిసి 2 సెంట్లు ఉంటుంది. 9.5 ఎకరాల్లో కట్టారు ఇది. ఓన్లీ బాత్రూమ్ గురించి. బాత్రూమ్ 2 సెంట్లు ఉంటుంది, అంత పెద్ద విస్తీర్ణం. 480 SFT, 480 SFT అంటే దాదాపుగా ఒక మధ్యతరగతి కుటుంబం ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ రకంగా కట్టుకుని ఉండాలి, ఇంతకంటే చిన్న దాంట్లో కట్టుకుని ఉండాలి అనేది గత ప్రభుత్వ వాదన. 1 సెంట్ అంటే చాలా తక్కువ. అంటే ఒక బెడ్రూమ్ వచ్చి ఒక బాత్రూమ్ వస్తేనే ఇంకా 1 సెంటు అంటే 44 చదరపు అడుగులు. 44 చదరపు అడుగులు అంటే ఆలోచించాలి ఇంకా దాంట్లో ఎంత నిర్మాణం వస్తుందో. పెత్తందారీ వ్యవస్థను వ్యతిరేకించేటువంటి జగన్మోహన్ రెడ్డి 44 చదరపు గజాలు 1 సెంటు ఆయన కోసము, ఆయన ఉండడానికి ఒక పెద్ద హాలు, ఒక ఓపెన్ కిచెన్, ఒక డైనింగ్ టేబుల్ పెద్దది, అది కూడా ఒక 50-60 మంది కూర్చొని తినేలాగా ఒక డైనింగ్ టేబుల్. ఇక బాత్రూమ్ విషయం బహుశా ఆయన ప్రగతి భవన్ చూసి ఇన్స్పైర్ అయ్యారేమో అనిపిస్తుంది నాకు. ప్రగతి భవన్కి ఒకసారి 2 సార్లు భోజనానికి వచ్చినట్టున్నారు. భోజనానికి వచ్చిన సందర్భంగా అప్పుడు ప్రగతి భవన్ పరిసర ప్రాంతాలని, ప్రగతి భవన్ యొక్క గ్లాండియర్ని, వాటన్నిటిని చూసి ఆయన ఇన్స్పైర్ అయ్యి ప్రగతి భవన్ కంటే బెటర్గా ఉండాలి అనే ఉద్దేశంతో కట్టారేమో అని నాకు అనిపిస్తుంది. ప్రగతి భవన్ చాలా మైసూర్ ప్యాలెస్ తో కంపేర్ చేస్తున్నారు ఆ మొత్తాన్ని చూస్తుంటే. చూద్దామంటే ప్రజలకైతే దీనికి సంబంధించి ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాలి. ఒకవైపు పోలవరం లాంటి ప్రాజెక్టులకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకైనటువంటి గత ప్రభుత్వం ఋషికొండలో ఇటువంటి ఒక భారీ ప్యాలెస్ ని కట్టేసి దానికి ఎటువంటి సమాధానం చెప్తుందో మాత్రం వేచి చూడాల్సింది. దీనికి మాత్రం ఖచ్చితంగా గత ప్రభుత్వం జవాబుదారీగానే ఉండాలి.
రెండో అంశం, ముఖ్యమైన అంశం ఏంటంటే దుబారా తగ్గిస్తామని అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఈ రకమైనటువంటి దుబారా ఖర్చుని మాత్రం ఖచ్చితంగా, అది కూడా ప్రజలను తప్పుదారి పట్టించి, న్యాయ వ్యవస్థను తప్పుదారి పట్టించి, ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని తప్పుదారి పట్టించి కట్టినటువంటి ఈ నిర్మాణానికి సంబంధించిన అంశాల్లో ఖచ్చితంగా ఇప్పుడు ఆరోపణలు, ఇబ్బందులు, విమర్శలు, రాజకీయపరమైన విమర్శలు, కోర్టు కేసులు వస్తే ప్రజలకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలని మేము ఆపాము అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ పర్టికులర్ అంశంలో మాత్రం వీటన్నిటినీ కాదని వీళ్ళన్నిటినీ తప్పుదారి పట్టించి ముందుకెళ్లారు. మరి ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటం కోసమో లేదా ఎందుకోసం కట్టారో ఖచ్చితంగా ఇదైతే మాత్రం ప్రజల దృష్టిలో ప్రశ్నార్థకంగానే ఉందని చెప్పాలి విజయ్. అది కూడా అసలు ఎవరికి తెలియకుండా ఇన్ని సంవత్సరాలు మేనేజ్ చేశారంటే అది మామూలు విషయం కాదు అరవింద్ గారు. దానికి మెచ్చుకోవాలి మనం. అంటే అంత గోప్యంగా ఇది కట్టగలిగారంటే ఖచ్చితంగా మెచ్చుకోవాల్సినటువంటి అంశమే. అది కూడా మీరు అన్నట్లుగా ఒక రాజస్థాన్ మార్బుల్స్ అన్నింటిని కూడా తెప్పించి అంత భారీ సామాగ్రిని లోపలికి తరలిస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్కరి కంటా పడకుండా ఏ ఒక్క మీడియాకి అనుమానం రాకుండా ఇంత భారీ నిర్మాణం చేపట్టారు. మీడియాకి అనుమానం రాకపోవడం ఒకటి అయితే, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని గూగుల్ని తప్పుదారి పట్టించడం కోసం మొత్తం గ్రీన్ మ్యాట్లు వేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది అసలు సీరియస్గా అంటే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం యంత్రాంగం అంతా ఎంత ఫోకస్గా దీని వెనక ఎవరు మాస్టర్ మైండ్ ఉన్నారో వాళ్ళని మనం రక్షణ శాఖకు దేనికైనా కేటాయిస్తే బాగా ఉపయోగపడతారేమో. అసలు ఇంకో విషయం చెప్పాలి, పూర్తిగా విశాఖ పరిసర ప్రాంతాలంతా ఈస్టర్న్ నేవల్ కమాండ్ కంట్రోల్లో ఉంటాయి. అవును, ఈస్టర్న్ నేవల్ కమాండ్ కంట్రోల్లో ఉండేటటువంటి అంటే గాజీ సినిమా చూస్తే తెలుస్తుంది. అంటే జలాంతర్గాముల్ని కూడా పట్టేటటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఇంత పెద్ద నిర్మాణం జరుగుతుంటే ఏం చేస్తుంది, బీచ్ పక్కనే జరుగుతుంటే ఏం చేస్తుంది అనేది కూడా ఖచ్చితంగా ప్రశ్నార్థకమే. ఇప్పుడు అన్ని సమస్యలు ఇంతమందిని డైవర్ట్ చేసి ఇంత ప్రధాన యంత్రాంగాన్ని మొత్తం రక్షణ వ్యవస్థని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని, కోర్టుల్ని, ఇంతమందిని తప్పుదారి పట్టించి కట్టించిన ఈ నిర్మాణం మాత్రం ఖచ్చితంగా అదే చెప్తున్నా. ఏదైనా రక్షణకు సంబంధించి ఏదైనా ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలి ఇతర దేశాలకు తెలియకుండా అంటే దీని వెనక ఎవరైతే మాస్టర్ మైండ్ ఉన్నారో వాళ్ళని ఉపయోగించుకుంటే బాగా ఉపయోగపడుతుంది. అర్జెంటుగా గ్రీన్ మ్యాట్లు తెప్పించా ఉంటాయి. రైట్. ఇకపోతే తెలంగాణ ఇష్యూస్ని ఒక్కసారి మనం గమనించినట్లయితే నిన్న కూడా కేసీఆర్కి సంబంధించి కేసీఆర్ రాసినటువంటి లేఖ పైన మనం చర్చించాం. అయితే కేసీఆర్ లేఖ పైన జస్టిస్ నరసింహారెడ్డి ఆ టీంని ఎవరైతే లీడ్ చేస్తున్నారో ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ లేఖపై నిపుణులతో చర్చిస్తాను, ఆయన కొన్ని అంశాలను ప్రస్తావించారు, కొన్ని ప్రశ్నలకు ఇంకా సమాధానం రావాల్సి ఉందంటూ కూడా ఆయన చెప్పారు. మొత్తంగా ఆయన ప్రస్తావించినటువంటి అంశాలు వాస్తవాలు సరిపోల్చుకోవాల్సి ఉంటుంది అని కూడా ఆయన పేర్కొన్నారు. ఆయన మాట్లాడేది అంటే జస్టిస్ నరసింహారెడ్డి గారికి సంబంధించిన వ్యాఖ్యల గురించి మాట్లాడే ముందు నిజంగా జస్టిస్ నరసింహారెడ్డి గారు చాలా హుందాగా ప్రవర్తించారని చెప్పాలి. ఓకే, నువ్వు దిగిపోయా, నీకు అర్హత లేదు అని ఇంతకంటే చాలా పరుషం, నేను మాట్లాడిన దానికంటే చాలా పరుషమైనటువంటి భాషలో కేసీఆర్ అంటున్నా, కేసీఆర్ వ్యాఖ్యలో అర్థం ఉన్నా, కేసీఆర్ పార్టీ వాళ్ళు అదే మాటల్ని పదే పదే టీవీల ముందు చెప్తున్నా ఆయన చాలా హుందాగా నాకు కేసీఆర్ లేఖ అందింది, ఈ లేఖలో ఉన్నటువంటి అంశాలని టెక్నికల్గా నేను పారామీటర్స్ని చెక్ చేసుకుంటాను, ఆయన ఇచ్చినటువంటి డేటాని నా దగ్గర ఉన్న డేటాతో సరిపోల్చుకుంటాను, ఆయన ఇచ్చినటువంటి టెక్నికల్ స్ట్రెంగ్త్ సంబంధించిన అనాలిసిస్ని నేను నా దగ్గర ఉన్న టెక్నికల్ స్ట్రెంగ్త్ అనాలిసిస్తో సరిపోల్చుకుంటాను. ఇంత హుందాగా మాట్లాడటం అంటే చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. జస్టిస్ నరసింహారెడ్డి గారు నిజంగా ఆ విషయంలో చాలా మ్యాగ్నానిమిటీ చూపించారని చెప్పక తప్పదు. కానీ ఒక విషయం ఏంటంటే కేసీఆర్ లేఖ రాసిన తర్వాత అదే లేఖలో ఉన్నటువంటి అంశాన్ని అదే ఆ పార్టీ నాయకులు పదే పదే దాన్ని రిపీట్ చేస్తున్నారు. అయ్యే మాటలు అంటే అసలు కమిషన్కి బేసికల్గా అర్హత లేదు, కమిషన్నే దిగిపోవాలి, కమిషనే బాధ్యత నుంచి తప్పించుకోవాలి అన్నటువంటిది డిమాండ్ నుంచి మొదలు పెడితే కమిషన్ వ్యవహార శైలి మీద చాలా రకమైనటువంటి ఈఆర్సీలు అంటే ఈఆర్సీలు ఇచ్చిన అంటే చట్టపరంగా న్యాయబద్ధమైనటువంటి సంస్థలు, సెమీ జ్యుడిషియల్, క్వాషీ జ్యుడిషియలీ సంస్థలు ఇచ్చినటువంటి ఆదేశాల మీద పునర్విచారణ జరపొద్దు అనే ప్రాథమికమైనటువంటి ఐడియా మీకు లేదా అన్న అంశాన్ని ప్రస్తావించే క్రమంలో మరి జ్యుడిషియల్ కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం ప్రకారం ఏర్పాటైనటువంటి జ్యుడిషియల్ కమిషన్ని దిగిపోయే ప్రాథమికమైనటువంటి అర్హత, నైతిక అర్హత మీకుందా అని కూడా బీఆర్ఎస్ నాయకులు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఈఆర్సీలు ఖచ్చితంగా క్వాషీ జ్యుడిషియరీ ఇచ్చినటువంటి నిర్ణయాలని రాష్ట్ర ప్రభుత్వం పునః విచారణ జరపటం సరైంది కాదు. దాన్ని మీరు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పకుండా
బాధ్యతలు ఎందుకు తీసుకున్నారు అని వీళ్ళ ప్రశ్న. మరి అదే సందర్భంలో జ్యుడిషియరీకి సంబంధించినటువంటి జ్యుడిషియల్ ఆఫీసర్ ఆయన రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి జ్యుడిషియల్ కమిషన్ అది కూడా చట్టబద్ధమైనటువంటి కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ప్రకారం, కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ప్రకారం ఏదైతే పడిందో, ఈ ఏర్పాటైందో దాన్ని ప్రశ్నించే అర్హత మళ్ళీ మీకు ఎక్కడుంది అనేది కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇది కొంచెం రాజకీయపరమైనటువంటి విమర్శ అయినప్పటికీ ఇది అనవసరంగా రాజకీయపరమైనటువంటి విమర్శలకి దాన్ని కమిషన్, జ్యుడిషియల్ కమిషన్కి ఉద్దేశాలు ఆపాదించడం వెనుక కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిణామాలే ఉన్నాయి. ఇంకో విషయం చెప్పండి, నేను నాకు ఒక బాగా గుర్తుంది. ఏలేరు స్కామ్ విషయంలో జస్టిస్ సోమశేఖర కమిషన్ వేశారు రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు. తనకి ఆ విషయంలో విభేదాలు ఉన్నప్పటికీ జస్టిస్ సోమశేఖర కమిషన్ ఏర్పాటుని ప్రశ్నించినప్పటికీ ఆ కమిషన్ ముందుకు వెళ్ళి చంద్రబాబు సమాధానం చెప్పారు. సమాధానం చెప్పే క్రమంలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఉద్దేశపూర్వకంగా ఆయన్ని కించపరిచేలాగా వ్యవహరించారని తెలిసి కూడా రెండోసారి కూడా వెళ్ళారు. ఆయన సాధారణమైనటువంటి కుర్చీలో కూర్చోబెట్టారని ఇట్లాంటి ఆరోపణలు ఇప్పుడు చాలా వచ్చినాయి. కానీ అంటే నేను ఎందుకు కంపారిజన్ చెప్తున్నాను అంటే, జ్యుడిషియల్ కమిషన్ల ముందు హాజరు అవ్వటం అనే విషయాన్ని అంత ప్రత్యేకంగా తీసుకోవాల్సినటువంటి పని లేదు. జస్టిస్ లిబర్హాన్ కమిషన్ ముందు పివి నరసింహరావు హాజరయ్యారు. జస్టిస్ లిబర్హాన్ కమిషన్ ముందు పివి నరసింహరావు హాజరైనప్పుడు మరి ఆయనేవి సాధారణ వ్యక్తి కాదు. 5 ఏళ్ళు రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపినటువంటి వ్యక్తి, దేశంలో అనేక సంస్కరణల కార్యుడు, దేశాన్ని అంటే మొత్తం దేశ అభివృద్ధిని చూస్తే ఆయనకు ఒక కీలకమైనటువంటి మైలురాయి ఉంది, కొన్ని రికార్డ్స్ ఉన్నాయి ఆయన పేరు మీద. అటువంటి వ్యక్తి 14 భాషల్లో మాట్లాడగలిగేటటువంటి మేధావితనం నుంచి రాజకీయ నిపుణత వరకు అనేక అంశాల మీద ఆయనే సాటి. అటువంటి వ్యక్తి వెళ్ళి లిబర్హాన్ కమిషన్ ముందు సమాధానం చెప్పారు. ఒక లిబర్హాన్ కమిషన్ ముందే కాదు, ఇప్పుడు ప్రధానిగా ఉన్న మోడీ గోద్రా అల్లర్ల కమిషన్ ముందు సమాధానం చెప్పారు. అండ్ అమిత్ షా కూడా కామెంట్ చేశారు. అసలు విచారణ కమిటీకి సంబంధించి విచారణ కమిటీ సభ్యులపైన ఏ విధంగా కామెంట్స్ చేస్తారంటూ అమిత్ షా కూడా ప్రశ్నించినటువంటి ఒక సందర్భాన్ని చూస్తున్నాం. వెళ్ళటానికి ఆయనకున్నటువంటి ఇబ్బందులు ఏంటో, ఆయన సహజంగానే అసెంబ్లీకి రాడు, సచివాలయానికి రాడు అనే విమర్శలు ఎట్లున్నాయో అట్లాగే విచారణ కమిషన్ల ముందు కూడా రాడనుకుంటారు. కానీ ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేయటం మాత్రం ఖచ్చితంగా తప్పు. లిబర్హాన్ కమిషన్ ముందు హాజరైనటువంటి పివి నరసింహరావు నుంచి మొదలు పెడితే గోద్రా అల్లర్ల కమిషన్ ముందు హాజరైనటువంటి మోడీ వరకు అందరూ విచారణ కమిషన్ల ముందు హాజరయ్యారు. అది ఒక ప్రభుత్వంలో ఉన్న నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఆ నిర్ణయాన్ని సమీక్షకో పునఃసమీక్షకో లేదా దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లను తెలుసుకోవడానికి విచారణ కమిషన్లు వేసినప్పుడు హాజరు కావటం అనేది ఒక మ్యాగ్నానిమిటీ. ఒక మ్యాగ్నానిమిటీ కాదు, ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా నీకుండే ప్రాథమికమైనటువంటి బాధ్యత. అది పక్కన పెట్టి ఒకవేళ ప్రీజుడిస్ ఉన్నారు జస్టిస్ నరసింహారెడ్డి అనే అభిప్రాయమో లేదా మరొక అంటే అసలు ఈ కమిషన్ ఏర్పాటు పట్ల అసంతృప్తి ఉంటే ఆ అసంతృప్తిని, ఆ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కమిషన్ ముందుకెళ్ళి చెప్పాలి. ఇది ప్రజాప్రతినిధిగా 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్కి అది బాధ్యత అవుతుంది తప్ప ఆ బాధ్యత నుంచి తప్పించుకోవడం అయితే సరైనది కాదు. అంటే అదే సందర్భంలో కమిషన్కి ఉద్దేశాలు ఆపాదించడం, కమిషన్కి ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వీరికి ఉద్దేశాలు ఆపాదించడంలో అర్థం ఉంది. అది రాజకీయపరమైన విమర్శ. కమిషన్కి ఉద్దేశాలు ఆపాదించినా ఇట్లా లేఖ రూపంలో కాకుండా వెళ్ళి హాజరై చెప్తే ఇంకా బాగుంటుంది, కేసీఆర్ స్థాయికి తగినట్టుగా ఉండేది. అసలు వెళ్ళకుండా ఏ విధంగా ఉద్దేశాలు ఆపాదిస్తారనేటువంటి చర్చ కూడా పివి నరసింహరావు, నరేంద్ర మోడీ, మన్మోహన్ సింగ్, మన కరుణానిధి, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా కమిషన్ల ముందు హాజరైన వాళ్ళే. ఇక లిస్టు మొదలు పెడితే ఇంకా చాలా పెద్ద లిస్ట్. వాళ్ళకంటే గొప్ప నాయకుడు అంటే పివి నరసింహరావు లిబర్హాన్ కమిషన్ ముందు హాజరైన విషయం ఇంకా కళ్ళ ముందే కదలాడుతుంది. కోర్టుకి హాజరైనటువంటి విషయం కళ్ళ ముందే కదలాడుతుంది. జ్యుడిషియరీ వ్యవస్థని ఆయన గౌరవించారు. అదే క్రమంలో ఆయన పూర్తి స్థాయిలో తన రాజకీయ పంథాలో చివరి దశలో ఈ రకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ ప్రశాంతంగా అన్ని ఆరోపణలు కొట్టేయించుకుని ప్రశాంతంగా జీవితం గడిపారు చివరికి. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే రాజకీయపరమైన దీని నుంచి కూడా రాజకీయపరమైనటువంటి ప్రయోజనాలు పొందాలన్న ఉద్దేశం పక్కన పెట్టి కేసీఆర్ ఆ రాజకీయ హుందాతనాన్ని ముఖ్యమంత్రిగా ఆయన 10 ఏళ్ళు పనిచేసినటువంటి ఏదైతే ఆ సీట్లో ఉన్నారో
దానికి ఆయన ఇప్పటికీ ఆ గౌరవం బాధ్యత గౌరవం అవుతుంది. యా రైట్. కాకపోతే ఆంధ్రప్రదేశ్ విషయాన్ని మనం ఒక విషయాన్ని గమనించినట్లయితే వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఇప్పుడు రాజకీయాలు బాగా హాట్గా నడుస్తున్నాయి. వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి అప్పుడు మాతో బలవంతంగా రాజీనామాలు చేయించారు, ఆ రాజీనామాలను ఉపసంహరించుకోవాలి, మా ఉద్యోగాల్ని కొనసాగించాలి, ఇప్పుడు టీడీపీ హయాంలో మళ్ళీ వాలంటీర్లకు సంబంధించి 10,000 చేస్తామని చెప్తున్నారు, వాటిని పూర్తిగా తీసేస్తామని ఎక్కడా చెప్పలేదని ఇటీవల కాలంలో కొన్ని కామెంట్స్ కూడా వినిపించాయి. కాబట్టి వాలంటీర్లు దానికి సంబంధించి కామెంట్స్ చేస్తున్నారు. మేము మీటింగ్లో వెళ్తే మీటింగుల దగ్గర బలవంతంగా మాతో రాజీనామా చేయించారు, మేము 5 సంవత్సరాల పాటు కష్టపడి పనిచేసామని వాళ్ళంతా చెప్తున్నారు. ఈ విషయంలో ఆల్రెడీ నెల్లూరులో కేసు కూడా నమోదు చేశారు. దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ అయిందో లేదో క్లారిటీ లేదు, కానీ బట్ మీద కేసు అయితే నమోదు చేశారు. వాళ్ళు ఏమంటున్నారంటే మమ్మల్ని పార్టీ మీటింగు, పార్టీ మీకు సపోర్ట్గా నిలబడుతుంది మీ వాలంటీర్ వ్యవస్థకి, అంటే చంద్రబాబు మార్గదర్శకత్వంలో ఒక సంస్థ, అంటే వైసీపీ వాళ్ళ భాషలో చెప్పాలంటే చంద్రబాబు జేబు సంస్థ అయినటువంటి ఒక ఫోరం, అంటే ఎన్నికల కమిషన్కి హైకోర్టుకి వెళ్ళి మీ పనిని ఆపించింది కాబట్టి మీకు అండగా మేము ఉంటామని పిలిచి ఈ రకమైనటువంటి సంతకాలు తీసుకుని మా ఉద్యోగాలు పోగొట్టారు అనేది వాళ్ళ ఆరోపణ. అయితే 1,08,000 మంది సుమారుగా మానేసినట్టున్నారు. ఈ 1,08,000 మంది భవిష్యత్తు ఏమవుతుంది అని మనం గత 3-4 రోజుల క్రితం కూడా అనుకున్నాం. ఇక్కడ ఈ 1,08,000 మందికి సంబంధించి 1,09,000 సుమారుగా వీళ్ళందరికీ సంబంధించిన భవితవ్యం ఏమవుతుంది? ఖచ్చితంగా ఇది కీలకమైన అంశమే. అంతటితో పాటు మిగిలినటువంటి 2 లక్షల మందికి సంబంధించినటువంటి ఏదైతే ప్రాథమిక అంశం ఉందో దాని విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా వీళ్ళని కొనసాగించే క్రమంలోనే వీళ్ళని ఒక స్క్రూటినీ చేసేటటువంటి ఆలోచన అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా ఊహాగానాలు వస్తున్నాయి. దాని మీద జిఏడి ఒక డెసిషన్ తీసుకోబోతుంది అనేది నేను వింటున్నాను. మనకున్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం వీళ్ళందరినీ మళ్ళీ ఒకసారి స్క్రూటినీ చేసి, స్క్రూటినీ అంటే సహజంగానే వచ్చేటటువంటి అంశం రాజకీయపరమైన అనుబంధాలు, రాజకీయపరమైన అభిప్రాయాలు, సామాజిక అంశాలు, వీటన్నిటితో పాటు ఈసారి ప్రధానంగా వినిపిస్తున్న మాట ఏంటంటే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకటి పెట్టాలి అనేది మొదటి అంశం. రెండోది అంశం ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు 50 కుటుంబాలకు ఏదైతే ఉందో దాన్ని అట్లా కాకుండా ఇంకో విస్తృతపరిచి ఆ సంఖ్యను తగ్గించాలన్న ఉద్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఉందనేటటువంటి అంశం కూడా వినిపిస్తోంది. దీనికి ఏ రకమైనటువంటి సొల్యూషన్ వస్తుందో, చంద్రబాబు మధ్యలో ఏముందో అది బయటకు వస్తే కానీ తెలియదు. లేకపోతే దేశ రాజధాని ఢిల్లీకి సంబంధించి అక్కడ నీటి సంక్షోభం పూర్తి స్థాయిలో ఉందని చెప్పాలి. ఎందుకంటే ఢిల్లీలో జల్ బోర్డు దగ్గర బీజేపీ చేసినటువంటి నిరసన, ఆ కార్యకర్తల నిరసన ఏదైతే చేశారో ఆ నిరసనతోటి దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఢిల్లీ వైపు చూస్తోంది. నిజంగానే ఢిల్లీలో ఇంత నీటి కొరత ఉందా అనేటువంటి ఒక చర్చ కూడా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ రాగానే తీసుకున్నటువంటి ఒక రిమార్కబుల్ డెసిషన్, ఒక సంస్కరణ ఏంటంటే ప్రతి ఇంటికి మినిమం 20 లీటర్ల ఉచిత నీటి సరఫరా. ఉచిత నీటి సరఫరా అంటే 20 లీటర్లు ప్రతి ఇంటికి ఫ్రీగా ఇస్తారు. 20 లీటర్ల తర్వాత వచ్చేటటువంటి మంచినీటి ఏదైతే ఉందో దానికి 20,000 లీటర్లు, 20,000 లీటర్లు పైన వచ్చేటటువంటి బిల్లు స్టార్ట్ అయ్యేది నార్మల్. ఇది అక్కడ ప్రధానమైన అంశం. 20,000 లీటర్ల వరకు ఉచిత సరఫరా. ఈ 20,000 లీటర్ల తర్వాత వచ్చేటటువంటి దానికి మాత్రం బిల్లు పడేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రకరకాల వివాదాలు జరిగినాయి. అప్పుడు జనానికి ఉచితాలు అలవాటు చేస్తున్నారని ఒకళ్ళు, ఇంకొక రకమైన ప్రాథమికంగా నీటిని అనవసరంగా నీటి మీద కంట్రోల్ ఉండదు అని రకరకాలుగా అంశాలు ఉంటాయి. దీన్ని అన్నింటినీ కంట్రోల్ చేయడానికి, అన్నింటినీ రెగ్యులేట్ చేయడానికి ఒక సపరేట్ సెటప్ ఏర్పాటు చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వంలో. అది మనీష్ సిసోడియా నిర్వహించారు. దానికి సంబంధించి పూర్తి స్థాయి ఆయన ఆధ్వర్యంలో ఉండేది. ఎప్పుడైతే మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ మీద ఈ ఇబ్బందికరమైనటువంటి కేసులు వచ్చినాయో, ఆ కేసులు వచ్చినాక నాలాంటి వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ నీటి సరఫరా పథకం డైలమాలో పడుతుంది అని. ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. ప్రధానంగా నీటి సరఫరా పథకాన్ని ఏదైతే ఉందో ఆ నీటి సరఫరాని రెగ్యులేట్ చేసేటటువంటి అంశం ఏదైతే ఉందో వీటి మీద కూడా అనేక ప్రశ్నలు లేస్తున్నాయి. ఆ క్రమంలోనే రాష్ట్ర మంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి జైల్లో ఉన్నటువంటి నేపథ్యం, ఉప ముఖ్యమంత్రి మధ్యంతర బెయిల్లో ఉన్నప్పటికీ ఆ పరిస్థితిలో ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎవరైతే ఈ మొత్తం ప్రభుత్వ వ్యవహారం అంతా పర్యవేక్షిస్తున్నారో ఆతిషి నిన్న ఒక విమర్శ చేశారు. బీజేపీ యొక్క ఉద్దేశాన్ని ప్రశ్నిస్తున్నారు, బీజేపీ యొక్క రాజకీయపరమైనటువంటి పందాన్ని ఆవిడ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఈ నేపథ్యంలో
వివాదం జటిలమవుతుంది. దీనికి ఒక సొల్యూషన్ దిశగా Whatever అక్కడ ప్రజలు బట్ కావచ్చు, ఏదైనా ప్రభుత్వాలు ఒకటి మాత్రం కావచ్చు, నీటి విషయం విషయంలో జాగ్రత్తగా ఏదైనా ఉండాలి. ఒకటి మాత్రం విషయం కరెక్ట్. ఎన్సీఆర్ రీజన్, నేషనల్ క్యాపిటల్ రీజన్ ఏదైతే ఎన్సీఆర్ ఢిల్లీ ఏదైతే ఉందో, అంటే ముఖ్యంగా ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంలో ఇది ఒక డొమినియన్ స్టేటస్ ఉంటుంది. ఓకే. హోంశాఖ, రాష్ట్ర పోలీసులు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఒక హోంశాఖ, రాష్ట్రానికి అసలు హోంశాఖ ఉండదు, ఆధ్వర్యంలో పనిచేయరు, పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తారు. అలాగే కొన్ని భూమి, అక్కడ ఉన్నటువంటి భూమి మీద రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు ఉండదు. ఓకే. రాష్ట్ర ప్రభుత్వం హాస్పిటల్ కట్టుకోవాలంటే కూడా కేంద్ర ప్రభుత్వమే భూములు ఇవ్వాల్సిన పరిస్థితి. అందుకే ఏం చేశారంటే ఎక్కడికక్కడ క్యూబికల్స్ పెట్టారు. మొహల్లా క్లినిక్ అని చెప్పేసి ఒక కంటైనర్ లాంటివి పెట్టేసి దాంట్లో క్లినిక్లు పెట్టేసినటువంటి పరిస్థితి. దాని మూలంగా మెయిన్గా ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్ద హాస్పిటల్స్కి రెవెన్యూ పడిపోయినటువంటి పరిస్థితి ఉంది, ఆ స్థాయిలో వెళ్ళింది. కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో ఇదొక సంక్లిష్ట పరిస్థితే. దీన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఎట్లా ఎదుర్కొంటుంది, బీజేపీ ఎట్లా ముందుకెళ్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా ఆసక్తిదాయకమైనటువంటి అంశమే చెప్పాలి. పోతే ఈవీఎంలకు సంబంధించి టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు కొంత చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే ఆయన ఏ కామెంట్ చేసినా కానీ ఖచ్చితంగా ప్రపంచంలో దాని గురించి చర్చ ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. ఈవీఎంల విషయంలో బీజేపీ నుంచి మొదలు పెడితే, కాంగ్రెస్ నుంచి మొదలు పెడితే, చిన్న పార్టీల వరకు అందరూ మాట్లాడేశారు. వీటన్నిటికీ దేశ అత్యున్నత న్యాయస్థానం ముగింపు పలికింది. ముగింపు పలికే క్రమంలో దేశ అత్యున్నత న్యాయస్థానం అది కూడా ఫుల్ బెంచ్ ముగింపు పలికింది. పలికే క్రమంలో కొన్ని వ్యాఖ్యలు క్లియర్గా చేసింది. అనుమానాల ఆధారంగా మనం ఇటువంటి రివల్యూషనరీ స్టెప్ని మనం ఆపలేము అని చెప్పింది. అయితే దీన్ని సబ్స్టాన్షియల్గా చూపేటటువంటి ఆధారాలు ఎక్కడ ఇంతవరకు కనపడలేదు అనే వ్యాఖ్య చేసింది. దాని విషయంలో కొంత వివాదం ఉంది. అయితే ఈ అంశానికి సుప్రీంకోర్టు ముగింపు పలికితే ఇప్పుడు మళ్ళీ ఎలాన్ మస్క్ రూపంలో మళ్ళీసారి చర్చలు వేసింది. అదే సందర్భంలో ఓడిపోయినటువంటి వైసీపీ లాంటి పార్టీలు కూడా ఇప్పుడు అదే అంశాన్ని ముందుకు తీసుకొస్తుంది. ఇదే వైసీపీ గతంలో ఎప్పుడూ చేయకుండా ఇప్పుడు అది భారీ ఓటమి నేపథ్యంలో ఈ అంశాన్ని ముందుకు తీసుకొచ్చింది. 2004 తర్వాత 2005-6లో ఒక పుస్తకం వచ్చింది. ఈవీఎంల మీద పుస్తకం రాసింది ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి, బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి జీవీఎల్ నరసింహరావు. దానికి ముందు మాట రాసింది అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఎల్కే అద్వానీ. దానికి ఇంకొక అంటే ముందు మాట రాసింది, రెండు ముందు మాటలుంటే ఒకటేమో ఎల్కే అద్వానీ రాశారు, రెండోది చంద్రబాబు నాయుడు రాశారు. ఆ నేపథ్యంలో అప్పుడు తెలుగుదేశం కూడా అనుమానాలు వ్యక్తం చేసిందనే భావించాలి. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే ఈ అన్ని పార్టీలు అయిపోయినాయి. ఇప్పుడు ఎలాన్ మస్క్ వచ్చాడు. ఎలాన్ మస్క్ మాట్లాడింది కూడా ఏంటంటే ఒక రాష్ట్ర ప్రీమియర్ ఎలక్షన్స్లో, అంటే అక్కడ అంటే పార్టీలో అంతర్గతంగా కూడా అభ్యర్థిత్వం కోసం పోటీ ఉంటుంది. ఆ రకమైనటువంటి పోటీలో ఒక పర్టికులర్ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నిక మీద ఆయనకు అనుమానం ఉంది. ఆ నేపథ్యంలో వచ్చినటువంటి వివాదం ఇది. ఈ వివాదాన్ని ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ఈవీఎం ప్రస్తుత ఈవీఎం వ్యతిరేక పార్టీలు దాన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి వైసీపీ వరకు, ఓడిపోయినటువంటి పార్టీలన్నీ దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఎలాన్ మస్క్ మాటల్లో అర్థం అంటే ఉందా లేదా వీటన్నిటిని పక్కన పెడితే ఈవీఎంలకు సాంకేతికతకు సంబంధించినటువంటి అంశం మీద ఈవీఎం యొక్క అంటే ప్రీలోడింగ్ అంశం మీద ఖచ్చితంగా మొదటి నుంచి వివాదం ఉంది. ఈ వివాదం ఆగలేదు. కానీ ఈవీఎంని ఆపరేట్ చేసే విషయంలో ఈవీఎంకి ఎక్కడ కనెక్టివిటీ లేదు, వైఫై కనెక్టివిటీ లేదు, ఎక్కడ డివైస్ కనెక్టివిటీ లేదు కాబట్టి అని ఒక వివాదం అయితే ఉంది. దీని విషయంలో ఇంకా రాజకీయపరమైనటువంటి కంక్లూజన్స్ తప్ప టెక్నికల్ కంక్లూజన్స్ ఇవ్వలేని పరిస్థితి అయితే ఇప్పుడు నెలకొందని చెప్పాలి. విజయ్, థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్ని అంశాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అయితే అందించారు. చూద్దాం మరి ఈవీఎంలకు సంబంధించి ఎలాన్ మస్క్ చేసినటువంటి కామెంట్స్ ఎటువంటి మలుపులు తిరుగుతాయో, మళ్ళీ దేశవ్యాప్తంగా ఈ చర్చకి సంబంధించి మళ్ళీ హైలైట్ అవుతుందో కూడా వేచి చూడాల్సిందే. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.